వెల్కమ్ టు ఆన్లైన్ టీవీ. నేను మీ రవి. రాజేంద్ర నగర్ గడ్డ ప్రకాష్ గౌడ్ అడ్డా అనడంలో ఎలాంటి సందేహం లేదు అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ప్రకాష్ గౌడ్ గారు ఇప్పుడు 2023లో 4వసారి తన ప్రతిభను కనపరిచారు. 32,304 ఓట్ల భారీ మెజార్టీతోటి బీఆర్ఎస్ నుంచి గెలుపొంది తనకు తిరుగులేదని చెప్పి నిరూపించుకున్నారు. అయితే ఈయన గురించి క్లుప్తంగా మనం చూసుకున్నట్లయితే 2009లో నుంచి టీడీపీ నుంచి ఆయన పోటీ చేయగా అప్పుడు గెలుపొంది తర్వాత ఆయన చేసిన సేవలకు గాను 2014లో కూడా మరోసారి టీడీపీ టికెట్ లభించడంతో మరోసారి మళ్ళీ గెలిచారు. అయితే అనూహ్యంగా 2016లో టీడీపీకి రాజీనామా చేసి అప్పట్లో ప్రెస్ అడగక కూడా చంద్రబాబు నాయుడు గారికి నాకు గౌరవమే, కానీ టీడీపీకి ఇక్కడ ముందు పెద్దగా నేను అభివృద్ధి చేయాలంటే టీడీపీ కాకుండా బీఆర్ఎస్ అయితేనే బాగుంటుంది అని చెప్పేసి బీఆర్ఎస్ 2016లో మేలో ఆయన టీడీపీకి రాజీనామా చేసి కేసీఆర్ సమక్షంలో చేరారు. 2016 నుంచి 2018లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఆయనకు టికెట్ మళ్ళీ లభించగా 2018లో కూడా విజయకేతను ఎగరవేశారు. అయితే 2023లో మాత్రం ఆయన విజయాన్ని ఒక అద్భుతమైన విజయంగా మనం పరిగణించవచ్చు. ఎందుకంటే తోకడ శ్రీనివాస్ రెడ్డి గట్టి పోటీ ఇచ్చారు. అలానే కాంగ్రెస్ అభ్యర్థి కస్తూరి నరేంద్ర కూడా సీనియర్ నాయకులు అని చెప్పేసి పేరున్న నాయకులతోటి ఇలా 25 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులతో రాజేంద్ర నగర్ యొక్క నియోజకవర్గం ఒక మంచి పోటీలో 32,304 భారీ మెజారిటీ తోటి, అంటే ఆయనకు దగ్గరగా 1,21,283 ఓట్ల ఆయనకి దక్కించుకోగా మిగతా బీజేపీ అభ్యర్థి 88,000, అలానే కాంగ్రెస్ అభ్యర్థి కస్తూరి నరేందర్ 81,000తో 3వ స్థానంలో పడిపోయారు. సో మనం చెప్పుకున్నట్లయితే రాజేంద్ర నగర్ గడ్డ ప్రకాష్ గౌడ్ అడ్డా అనడంలో ఎలాంటి సందేహం లేదు అని మనం చూసుకోవచ్చు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ చూడాలంటే R9 టీవీని ఫాలో అవుతూ ఉండండి. ఇంకా మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తోటి మీ ముందు వస్తుంటాను. థ్యాంక్ యూ.